గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47 నేను మీ రాజ్. స్వామి వివేకానందకు సీఎం చంద్రబాబు ఘన నివాళి. ఆత్రేయపురంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ. ఐపీఎల్ టోర్నమెంట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో YK47 రెడీగా ఉంది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎస్ విజయానంద్, మంత్రులు, అధికారులు వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహత్తత్వవేత్త అని కొనియాడారు. స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ను సకాలంలో గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలిలో మనశంకర్ వరప్రసాద్ సినిమా హంగామా చేసింది. వెంకటేశ్వర హాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చిరు అభిమానులు కేరింతల నడుమ ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవికి, డైరెక్టర్ అనిల్ రావుపూడికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. అయోధ్య రామమందిర నమూనా సెట్టింగ్ను వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి సందర్శించారు. నంద్యాల జిల్లా ప్రథమ నంది ప్రాంతంలో రామమందిర నమూనా సెట్టింగ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎగ్జిబిషన్ ప్రాంతంలో తిరుగుతూ అందరితో కలిసిపోయారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు చరిత్రలో రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గడ్డం నారాయణ విమర్శించారు. కూటమి పాలనలో అమరావతి తప్ప రాయలసీమ ప్రాంతానికి నిధులు గాని, సాగునీటి ప్రాజెక్టులకు పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. రాయలసీమ ప్రజల జీవన ఆధారమైన ఎత్తిపోతల పథకంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు పరస్పరం కుమ్మక్కై తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ స్వలాభం, రాజకీయ ప్రయోజనాల కోసమే రాయలసీమ ప్రజల జీవనాడిగా చెప్పుకున్న కృష్ణా జలాలు సీమకు చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 2.65 కోట్ల అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపనలు చేశారు. దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో 12 లక్షలతో నిర్మించనున్న వాటర్ ప్లాంట్కు మొదటగా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దరావీడు మండలం బద్వీడు గ్రామం నుంచి మార్కాపురం దోర్నాల జాతీయ రహదారి వరకు ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ ఇక్కడి ప్రజలను జగన్ మోసం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 2026 ఆఖరు నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు, త్రాగునీరు అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రావూరిపేట పోస్టాఫీస్ తరలింపుపై గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గత 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ పోస్టాఫీస్ పురాతన కాలం నుంచి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తూ వస్తోందని స్థానికులు తెలిపారు. పోస్టాఫీస్ను వేరే ప్రాంతానికి అధికారులు తరలిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కలిసి పోస్టాఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోస్టాఫీస్ను రావూరిపేట నుంచి తరలించకూడదని, ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టాఫీస్ ద్వారా వృద్ధులు, మహిళలు, వితంతువులు, చిన్న చిన్న పొదుపులు చేసుకునే పేద ప్రజలు తమ ఖాతాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పోస్టాఫీస్ను వేరే ప్రాంతానికి తరలిస్తే దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజల సమస్యను పరిగణలోకి తీసుకొని పోస్టాఫీస్ను రావూరిపేటలోనే కొనసాగించాలని గ్రామస్తులు కోరారు.
భారత యువతకు దిశానిర్దేశం చేసిన మహానుభావుడు యుగపురుషుడు స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో స్వామి వివేకానంద సేవా సమితి, మేరాయే భారత్ సేవా సమితి సంయుక్తంతో నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్న ఆయన సందేశం నేటికి ప్రసంగికమని తెలిపారు. స్వామి వివేకానంద విద్య, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం వంటి విలువలను యువతలో నాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తి వికాసం, సామాజిక సేవను యువత ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. సోదరభావం విస్తరించాలని సదుద్దేశంతో జీసస్ గాస్పల్ అసోసియేషన్ ప్రారంభించారని బిషప్ మోషేబాబు తెలిపారు. జీసస్ గాస్పల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 10 వరకు శాంతి సువార్త పండుగలు జరుగుతాయన్నారు. 1967లో ఈ అసోసియేషన్ను రెవరెండ్ రావురి దేవదాస్ సుగుణమ్మ స్థాపించారన్నారు. మతాలు, జాతులు, దేశాలకు అతీతంగా మానవులంతా ప్రేమ, సోదరభావంతో గౌరవంగా జీవించాలన్న సందేశాన్ని ప్రజల యొద్దకు తీసుకెళ్తామన్నారు. ప్రపంచంలో జరిగే హింసాత్మక ఘటనలు, ద్వేషాలు ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో అందరూ శాంతి సమాధానాలతో మానవతా విలువలను కాపాడాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో వివిధ రకాల పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తొలి రోజు స్విమ్మింగ్, ముగ్గుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. రెండో రోజు డ్రాగన్ పడవల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో పలు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడలను ఆసక్తిగా తిలకించారు. ముగ్గుల పోటీలు, లగోరి, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, గాలిపటాలు ఎగరేసే పోటీల్లో యువత పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాల భూమిని ఐటీ పార్కు కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని ఇస్లాం పెద్దలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఐటీ పార్క్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరంగా ఉందన్నారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి, ముక్తేశ్వరం, గోదావరి, పంటిరేవులో ఆన్లైన్ టికెట్ విధానంతో పాటు డిజిటల్ పేమెంట్ సౌకర్యం అమలు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేవలం టికెట్ రుసుము నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, ప్రయాణికులు చిల్లర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కోటిపల్లి రేవును సందర్శించిన ఆయన డిజిటల్ యుగంలో జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగే రోజులు పోయాయని పేర్కొన్నారు. ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ఆప్షన్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. శ్రీనివాసరావు రామచంద్రాపురం ఆర్డీఓ డి అఖిలను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా భక్తులకు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేయాలని కోరారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉండూరు గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు ప్రశ్నించడంతో జిల్లా కలెక్టర్ తీసేయమన్నారని టీడీపీ సర్పంచ్ కుమారుడు తెలిపాడు. గతంలోనే ఈ శిలాఫలకాలు తొలగించాలని చూడగా వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శిలాఫలకాలు తొలగించకుండా సచివాలయం ప్రారంభించుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానితుల నివాసాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కందనాతి గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 5న జరిగిన హత్య కేసులో మరో 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ భార్గవి తెలిపారు. గుంటూరులోని మాయాబజార్లో రోడ్డు అక్రమాలకు గురవుతోంది.
ట్రాఫిక్ పోలీసులు పలుమార్లు హెచ్చరించినా షాప్ యజమానులు మాత్రం మారడం లేదు. దాదాపు 20 అడుగులపైనే ఆక్రమణకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఎస్పీ స్పందించి ఆక్రమణలకు గురి అవుతున్న వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఎస్పీ చెప్తే మాకేంటి, కమిషనర్ చెప్తే మాకేంటి, మా షాపు మా ఇష్టం అంటూ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు 6 చోట్ల చోరీలకు దుండగులు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో దొంగల హల్చల్ చేశారు. చెంచుపేటలోని ఓ వైన్ షాపులో చోరీ, బాలాజీరావుపేటలోని 2 షాపుల్లో చోరీకి యత్నించారు. ఆటోనగర్లోని 2 షాపుల్లో నగదు దోచుకెళ్లారు. ఘటనా స్థలాలను సీఐ సాంబశివరావు పరిశీలించారు. ఇటీవల ఒకే రోజు వరుస చోరీలకు పాల్పడడం ఇది 3వసారి. వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన లోకేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 1420 గ్రాముల వెండి ఆభరణాలు, 14 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీవేద తెలిపారు. నిందితుడు కాళీపట్నం గ్రామానికి చెందినవాడిగా గుర్తించామని వెల్లడించారు. కేసు ఛేదించిన ఎస్ఐ వాసు సిబ్బందిని డీఎస్పీ శ్రీవేద అభినందించారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం టు విజయవాడ మధ్య ఈ రోజు నుంచి 12 అన్రిజర్వ్డ్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆ తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే విజయవాడలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖ చేరుకోనుంది. ఈ స్పెషల్ ట్రైన్ దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. అలాగే ఈ నెల 18న చర్లపల్లి టు తిరుపతి, తిరుపతి టు చర్లపల్లి, 19న చర్లపల్లి టు కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ టు చర్లపల్లి ప్రాంతాల మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. సీఎం చంద్రబాబు స్వామి వివేకానంద స్ఫూర్తితో పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం కేంద్రంలో ఎంపీపీ మురళి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలగు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నత అధికారులు హాజరు కాకపోవడంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని మురళి తెలిపారు. ప్రజల నుంచి తీసుకున్న అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తహసీల్దార్లకు ఆదేశించారు. జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆమెతో పాటు ఆర్డీఓలు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్పై తహసీల్దార్లు మరింత అవగాహన చెందాలన్నారు. అర్జీలపై ఎండార్స్మెంట్లు వేసినప్పుడు 1-2 సార్లు సరిచేసుకొని వేయాలన్నారు. అవసరమైతే మరోసారి అర్జీదారునితో మాట్లాడి ఎండార్స్మెంట్లు వేయాలని సూచించారు. కుటుంబం, కోర్టు సమస్యలు రెవెన్యూ శాఖ పరిష్కరించలేదని వివరించారు. 22A తదితర భూ సమస్యలపై తహసీల్దారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుంచి 102 అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు వీడనాడుకుంటే తగిన గుణపాఠం తప్పదని వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, అప్పలరాజును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అప్పలరాజును జైల్లో నిర్వహించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల నృత్యాలు, రంగురంగుల ముగ్గులు ఆర్టీసీ ప్రాంగణం కలకలలాడింది. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో హుండీ లెక్కింపును ఆలయ అధికారుల సమక్షంలో నిర్వహించారు. 3,72,50,251 రూపాయల నగదు, 158 గ్రాముల బంగారం, 11 కేజీల 460 గ్రాముల వెండి ఆభరణాలను భక్తులు సమర్పించారు. అదనంగా USA, ఇంగ్లాండ్, కెనడా, మలేషియా, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో సహా వివిధ దేశాల కరెన్సీలు కూడా లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హుండీ లెక్కింపును చేపట్టారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం పంచాగ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు భక్తులకు కనువిందుగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం సహా పలు సేవలను నిలుపుదల చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రజా సంఘాల పోరాట యోధులకు పీడీ యాక్ట్ విధించడం తగదని అల్లూరు జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసిన అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి సుందర్రావు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఉద్యమకారులను అణచివేయొద్దని హితవు పలికారు. ఎన్టీఆర్ జిల్లా భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు భీభత్సం సృష్టించింది. రాజరాజేశ్వరిపేటకు చెందిన ఓ యూట్యూబర్ మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురిని ఢీకొట్టాడు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గాయపడిన వారిలో ఓ బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో చిన్న తిరుపతిగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని సీసీ కెమెరాల వైర్లు తొలగించి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి నామాలతో పాటు 3 హుండీలో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, నైనా జైస్వాల్, రచిత చంద్రబోస్, నటుడు అరుణ్ విజయ్, నటి డింపుల్ హైతి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకి వేద పాఠశాల నూతన హంగులతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తోంది. విద్యార్థుల సౌకర్యార్థం ఇప్పటికే విశ్రాంతి గదులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, భవన స్లాబ్ మరమ్మతులు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ఆదేశాలతో భవనానికి మరమ్మతులు చేపట్టారు. పాఠశాల ఆవరణలో గోవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ నూతన గోశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనులను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వీక్షించారు. అభిమానులు, జన సైనికుల కోలాహలం మధ్య పూర్తి స్థాయిలో సినిమాను తిలకించారు. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంత్రి అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 57 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 9.80 కోట్ల వరకు వైద్య సాయం అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అమలాపురంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆంధ్ర గోవా కోకో బీచ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్, సినీ కళాకారులు, జబర్దస్త్ కళాకారుల ప్రదర్శనలు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో చేపట్టిన తొలి ప్రయోగం నిరాశపరిచింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. 3వ దశ వరకు ప్రయోగం సాఫీగా సాగిందని, 3వ దశ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రకటించారు. అన్వేషతో పాటు మరో 15 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ బొడ్డు హేమంత్ కుమార్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు చింతూరు సబ్ డివిజన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. గుంటూరులో అఖిలపక్ష రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. అనకాపల్లి రైతు నాయకుడు అప్పలరాజు పైన పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, అతని జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ ట్రక్స్ వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర ప్రాంతం కాలుష్యం అవడం వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణపై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదంటూనే కూటమి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని నారా కోడూరు గ్రామ రైతులు అంటున్నారు. భూసేకరణలో భాగంగా రోడ్డు వారీగా ఉన్న 6 నుంచి 700 ఎకరాల భూములను తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని, ఎంతో ఖరీదైన సాగు భూములు రింగ్ రోడ్లో పోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని ఆరోపిస్తూ నారా కోడూరు రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. బఫర్ జోన్ తొలగించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సదుపాయాలతో దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ రైలు కోల్కతా, గువాహటి మధ్య త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఛార్జీల వివరాలు, బుకింగ్ రూల్స్ను రైల్వే శాఖ నోటిఫై చేసింది. ఈ రైలులో కనీస ఛార్జీ ₹960 నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి, 3AC ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. అంతకంటే తక్కువ దూరానికే టికెట్ బుక్ చేసుకున్నా ఈ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 3500 కిలోమీటర్లకు 1AC ఛార్జీ ₹13,300గా నిర్ణయించారు. దూరాన్ని బట్టి టికెట్ ధరలు పెరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉంది. అందులో ట్రంప్ ఫోటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువేలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. డెల్సీ రోడ్రిగ్స్కు అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ పోస్ట్ పెట్టడం చర్చకు దారితీసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్ఆర్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆమె ఆరోపించారు. దీనివల్ల నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఆమె లేఖ రాశారు. ఎస్ఆర్ ప్రారంభమైనప్పటి నుంచి మమత ఈసీకి లేఖ రాయడం ఇది 5వ సారి. ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత 2 దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఈసీ ఇప్పుడు పక్కన పెట్టిందని ఆమె ఆరోపించారు. ఐపీఎల్ టోర్నమెంట్కు సంబంధించిన మరో స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ క్రికెట్లో దాదాపు 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసీ కరియప్ప రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. వయసు మీద పడ్డం, ఐపీఎల్ టోర్నమెంట్లో అవకాశాలు ఎక్కువగా రాకపోవడం, పర్సనల్ కారణాల వల్ల రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన సోషల్ మీడియా వేదికగా చేశాడు. వరుసగా 5 రోజుల పాటు నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో గట్టెక్కాయి. అమెరికా నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడంతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. మంగళవారం నుంచే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమవుతాయని భారత్లోని అమెరికా రాయబారి
సెర్గియాగోర్ చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. 302 పాయింట్లు లాభపడి 83,878 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి 25,473 నుంచి కోలుకొని 107 పాయింట్ల లాభంతో 25,790 వద్ద ముగిసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస విజయాలు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద 100% సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నారు. పటాస్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ వరకు ఆయన 9వ విజయాన్ని అందుకున్నారు. పెద్ద హీరోల ఇమేజ్ను దెబ్బతీయకుండానే తనదైన కామెడీని జోడించడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకతను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా ఆయన నిలిచారు. బాహుబలితో ఇండియన్ సినిమా దిశను మార్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా దూసుకెళ్తున్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజాసాబ్ హారర్ కామెడీ ఫ్యాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైండ్ గేమ్లు ఛాలెంజింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగుందనే చెప్పుకోవాలి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 3 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 183 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు సెలవులు మొదలైనందున జోరు మరింత పెరిగి రాబోయే రోజుల్లో భారీ వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.